ఎమ్మెల్సీ కవిత ఇంట్రొడక్షన్ అవసరం లేనటువంటి పేరు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి లీడర్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ పంచాయతీలో కాస్త సైడ్ అవుతున్నారన్నది అయితే తెలుస్తోంది. దూరంగా పెట్టారన్నది గులాబీ లీడర్లే కవితను దూరంగా పెడుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా కవితను టచ్లోకి రానివ్వడం లేదు. ఇలాంటి టైంలో కవితకు కాంగ్రెస్ పార్టీ హస్తం అందిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా అదే నిజమంటున్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత ఎపిసోడ్లో కూడా బీఆర్ఎస్ అంటీ ముట్టినట్లుగానే వ్యవహరించింది. మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణుల నుంచి స్పందన రాలేదు. కనీసం ఒక్క లీడర్ కూడా ఖండించలేదు. అలాంటి టైంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవితకు మద్దతు తెలిపారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కామెంట్స్ గర్హనీయమంటూ మల్లన్నకు బిగ్ షాక్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయం. మహిళలపై ఎమ్మెల్సీ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిందేనంటూ ప్రకటన చేశారు. అటు తర్వాత నిజామాబాద్ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. అక్కడ కూడా కనిపించిన వారిలో ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ శ్రేణులే ఉన్నారు. అధికారికంగా కవిత కాంగ్రెస్ కండువా కప్పుకోకున్నా అనధికారికంగా అంతా జరిగిపోతున్న ప్రచారం జరుగుతోంది. కవిత హాజరయ్యే చోట జనంలోకి వస్తున్న వారికి కాంగ్రెస్ పెద్దలు వెనక నుంచి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ లో కూడా ఇదే కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ సొంత జిల్లా కావడం, సీఎం రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఇదంతా జరుగుతున్నదని వినికిడి. అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వెనక్కునే నడిపిస్తున్నారన్నది ఎవరికీ తెలియని రహస్యం. తెలంగాణ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలంటే కేసీఆర్ ఫ్యామిలీలో చీలికలు తెస్తేనే సాధ్యమవుతుందన్న నిజాన్ని తెలుసుకుని ఇలా ప్లాన్ బిని నడిపిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే కవిత ద్వారా కారులో చిచ్చు పెట్టి పార్టీని కోలుకోకుండా చేస్తే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగు లేదన్న భావనతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా స్వయంగా రేవంత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కారు గ్యారేజ్ లో కూడా ఇదే విషయంపై ఈ మధ్య జోరుగా చర్చ సాగుతోంది. కవిత అధికారికంగా కాంగ్రెస్ లో చేరకున్నా అనధికారికంగా మాత్రం కాంగ్రెస్ సభ్యురాలేనన్న బాంబు కూడా పేల్చారు ఎమ్మెల్సీ మల్లన్న. దీనికి బలం చేకూర్చే విధంగానే పరిణామాలు చకచకా సాగిపోతున్నాయి. అధికారికంగా మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ లో చేరేది తెలియకున్నా హస్తానికి కవిత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ముందు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చూసుకునేందుకు ఇప్పటికే రేవంత్ హైకమాండ్ తో చర్చలు జరిపారన్న ప్రచారం కూడా ఉంది. కవితతో అంతర్గతంగా స్నేహం చేస్తూనే వచ్చే లోకల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యం కూడా రేవంత్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే మహేష్ కుమార్ గౌడ్ తో ప్లాన్ బిని నడిపిస్తారని అనుకుంటున్నారు. కవిత కాంగ్రెస్ లో చేరితే ఎలాంటి పదవులను ఆశిస్తారు? డైరెక్ట్ గా కవిత కేబినెట్ మంత్రి కావడం ఖాయమా? ఇప్పటికే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారా? అందుకే 2 భర్తలను ఖాళీగా పెట్టారా? నిజామాబాద్ జిల్లా కోటలో కవితకు మంత్రి పోస్ట్ ఇస్తారా? ఇన్నాళ్ళు ఈ రహస్య స్నేహం కొనసాగుతోంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.